చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమాన్ని అందించగలడు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధింపబడని సామాజిక వర్గం లేదు, వర్గము లేదు. ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజల్లో అన్ని కులాలలో కావచ్చు, ఆయన ద్వారా అన్ని వర్గాలు నష్టపోయినాయి. అందరూ కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే మళ్ళీ సుపరిపాలన సాధ్యమని చెప్పి ఎన్డీఏకి అత్యధిక ఓట్లు సీట్లను ఇవ్వడం జరిగింది. అంటే గెలుపుకి ఒక 2 కారణాలు చెప్పండి, మంచి బలమైన కారణాలు. నిర్మాణాత్మకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర, ఏ వర్గానికి అన్యాయం జరిగినా ఆ వర్గానికి సపోర్టుగా పోరాటం చేయడం, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాడే తత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినా, జైలుకు పంపించినా, లోకేష్ గారి మీద కేసులు పెట్టినా, బెదిరించినా వెనకడుగు వెయ్యకుండా ప్రజలకు అండగా ఉండడంలో చంద్రబాబు నాయుడు గారిని నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అండగా ఉండడం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు, అన్ని రకాలుగా మానసిక దాడి చేసిన, కుటుంబాన్ని గురించి నీచంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడ్డం, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర, ఆ పాదయాత్రలో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, బాధింపబడిన బాధితులకి ప్రజలకి అండగా భరోసాను కల్పిస్తూ సాగినటువంటి యాత్ర. ఓకే, చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యత్యాసం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా అవే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. వచ్చిన వ్యక్తిని మానసిక దాడి చేసి భయపెడితే వెనక్కి వెళ్తాడని చెప్పేసి అనేక రూపాల్లో అనేక విధాలుగా ఆయన్ని హింసించిన, చివరికి ఆయన కుటుంబాన్ని, భార్యని, కూతుర్ని కూడా నీచంగా మాట్లాడిన, ఏ లక్ష్యం కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని నెరవేరే వరకు సఫలీకృతం చేసుకున్న సక్సెస్ అయినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో అనేక అవమానాలు, బాధలు, దుర్మార్గంగా అసలు అంటే మానసిక దాడి, ఆ దాడిలో ఇతరులు ఆయన ప్లేస్లో ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన వచ్చిన రంగం వేరు, రాజసం ఉన్న రంగం, కష్టం తెలియని రంగం, కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ వచ్చే రంగం, లేచినా కూర్చున్నా అడుగేసినా మంది మార్బలం ధనం వచ్చేటువంటి జనాకర్షణ కలిగినటువంటి ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి. అయినా వాటన్నిటినీ వదిలేసి వీధి పోరాటాలు చేసి నిలబడగలిగినాడు. ఓకే, రాజుగారు మడకశిరలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక సమస్యని ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు పరిష్కరించారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఆ సమస్య? ట్రాన్స్ఫార్మర్ అంటే అది 4 రోడ్ల కూడలి మధ్యలో ఉందన్న. 4 రోడ్లు, 4 రోడ్ల జంక్షన్లో పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది. చాలా మంది చనిపోయారంట అక్కడ. చనిపోయినారు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా, ఏదో ఒక వెహికల్ ఆ ట్రాన్స్ఫార్మర్ని గుద్దుకున్నా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. మరి ఎందుకు గతంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రచారంలోనే దాన్ని గమనించి మా తిప్పేశాం అన్నదో చెప్పినాను. ఎందుకన్నా దీన్ని ఎందుకు పట్టించుకోలేదంటే ఆ ఎమ్మెల్యే ముందున్న పలమనేరు తిప్పేశాంకి అనేక సార్లు పోయి అనేక మంది చెప్పినా కూడా నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది. నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, గెలిస్తే దీన్ని ఖచ్చితంగా తీసేయాలని. గెలిచిన తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన, సార్ ఇది మాకు సంబంధం లేదు, ఆర్ఎన్బికి అండి. ఆర్ఎన్బి అధికారులకు అడిగితా, సార్ ఇది నేషనల్ హైవేకి మాకు సంబంధం లేదని. సరే అన్ని డిపార్ట్మెంట్ని పిలుచుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోయి మీదో వీళ్ళదో వాళ్ళదో ఫస్ట్ తేల్చుకోండి ఎవరెవరు, లేదా అందరు కలిసి అయినా సరే దీన్ని ఫస్ట్ పక్కకు పెట్టండి. ఆర్టీసీ బస్సులు తిరిగేటువంటి ప్రాంతం, అసలు మెయిన్ రోడ్డు మడకశిర, పావుగడ, లేదా సిరకు కానీ, బెంగళూరుకు కానీ, పెనుగొండకు కానీ, హిందూపూర్కి కానీ ఎటు పోవాలన్నా ఆ జంక్షన్ నుంచి పోవాల్సిందే.
ఓకే. సో నిత్యం ఆ పక్కనే మార్కెట్ ఏదైనా ఏ అర్ధరాత్రి ఆ ట్రాన్స్ఫార్మర్కి నిద్రమత్తులో ఒక వెహికల్ గుద్దుకుంటే మడకశిర నియోజకవర్గంలో ప్రాణ నష్టం అనేది భయంకరంగా జరుగుతుంది. సో కాబట్టి అధికారులందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చే లోపు దీన్ని ఖచ్చితంగా ఇక్కడ లేకుండా చేయండి అని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరూ కలిసి దాన్ని ప్రజలకు ఇబ్బంది కలగలేనటువంటి ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇంకో గార్మెంట్స్ కూడా ఏదో స్టార్ట్ చేశారంట. గవర్నమెంటు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి ఆధ్వర్యంలో ఇండియన్ డిజైన్ అనే కంపెనీని తీసుకొచ్చి భూమి ఇచ్చి పరిశ్రమను నెలకొల్పారు. దాన్ని ప్రారంభోత్సవానికి ప్రభుత్వాలు మారిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే అప్పటి ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి ఆ యాజమాన్యాన్ని పిలిచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో షేర్ అడగడం జరిగింది. సో వాళ్ళు పారిపోవడం జరిగింది. మేము ప్రచారంలో దాన్ని చూసినాం. గెలిచిన వెంటనే నేను పలమనేరు తిప్పేస్వామి, మా డాక్టర్ శ్రీనివాసమూర్తి రాష్ట్ర కార్యదర్శి ముగ్గురం కలిసి ఆ యాజమాన్యం దగ్గరికి పోయి, సార్ మీరు రండి, మీరు మళ్ళీ దాన్ని ప్రారంభించండి, దాదాపు 3,000 మంది మహిళలకు జీవనోపాధి దక్కుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 1,500 మంది జెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే జీవనోపాధి ఉంటుంది, మీరు రండి, మా నుంచి మీకు ఏ సహకారం కావాలా లేదా ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలా, ఎటువంటి రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా అవసరం ఉంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రాయితీలు కావాలన్నా ఏదైనా కావాలన్నా మేము మీకు అండగా ఉంటాం, సపోర్ట్ చేస్తాం, దయచేసి మీరు రండి అని చెప్తే వాళ్ళు రావడం జరిగింది. జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది. ఆ ఎంపికైనటువంటి మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక 15-20 రోజుల్లో దాన్ని ప్రారంభిస్తాం. ప్రారంభించిన రోజే 3,000 మంది మహిళలకి అక్కడ జీవనోపాధి జరుగుతుంది. అనంతపురం ఉమ్మడి జిల్లాలో మీరు ఒక వెరైటీగా అంటే మీ ప్రత్యర్థి ఇంటికి వెళ్ళి వచ్చారు అనేసి అంటున్నారు. మా ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి ఈరలక్కప్పన్న ప్లేస్లో ఇంకెవరున్నా రాజకీయ ప్రత్యర్థి. ఆయన ప్లేస్లో గతంలో ఉన్న ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళేవాడిని కాదు. 5 సంవత్సరాలు మా కార్యకర్తలను హింసించినాడు, అక్రమ కేసులు పెట్టినాడు, దాడులు చేయించినాడు, మా కార్యకర్తల నాయకుల వ్యాపారాల మీద దాడులు చేయించినాడు, ఆర్థికంగా దెబ్బతీసినాడు. అతనే గిన నా మీద పోటీ చేసింటే ఖచ్చితంగా నేను అతని ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఈరలక్కప్ప అనే వ్యక్తి నాకంటే ఒక 20 రోజులు 30 రోజుల ముందు టికెట్ వచ్చిన వ్యక్తి. సో మా కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కాదు. నా మీద పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయినాడు. మార్గ మధ్యంలో ఆయన ఇల్లు అని చెప్పేసి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తే ఆపండి అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది తప్ప ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థి కాకుండా, పోటీ చేసిన వ్యక్తి కాకుండా గత ఎమ్మెల్యేగిన పోటీ చేసింటే ఖచ్చితంగా నా కార్యకర్తల మనోభావాల్ని కానీ, బాధింపబడిన నా కార్యకర్తల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ ఉండేవాడిని కాదు. నేను కూడా ఖచ్చితంగా శత్రుభావంతో చూసేవాడిని.